బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఈ ఎఫెక్ట్ బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ ఎంతవరకు ఉంటుంది? పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ మెజారిటీ సీట్లు సాధించుకుంటుంది? ఒకసారి మాట్లాడదాం మనం. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. ఆయన ఇప్పుడు బరిలో దిగబోతున్నాడు మెదక్ నుంచి. అన్న ముందుగా నమస్తే. గుడ్ మార్నింగ్. ఎట్లా ఉందన్న పరిస్థితి? స్టార్ట్ చేసిరా వర్క్ మెదక్ నుంచి? నేను జనవరి నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నా. ఓకే. అందరికంటే ముందే జనవరి నుంచే నేను ప్రచారం మొదలు పెట్టిన నడిపిస్తా ఉన్నా ప్రచారం. ఓకే. ఎందుకు మెదక్ ఎందుకు ఎంచుకున్నారు? ఏంటి ప్రధానమైన కారణం ఏంటి? నా సొంత జిల్లా మెదక్ జిల్లానే. నేను పుట్టి పెరిగింది మెదక్ జిల్లాలోనే. నా రాజకీయ జీవితం ప్రారంభించింది అక్కడే. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసింది అక్కడే, ఎమ్మెల్సీగా పోటీ చేసింది అక్కడే, ఎంపీగా కూడా పోటీ చేసింది మెదక్ నుంచే. సో ఉన్నూరులో కాకుండా పక్కూర్లకు అడగలేం కదండి. ఉన్నూరులోనే కొట్లాడాలి, ఉన్నూరులోనే గెలవాలి. ఓకే. అది కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కూడా. అది ఆయన ఎఫెక్ట్ ఏముంటుందా? కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు కొద్దిగా టీఆర్ఎస్ ఎఫెక్టెడ్ ఉన్న ఏరియా. అక్కడ రఘునందన్ రావు చూస్ చేసుకున్నాడు సెగ్మెంట్. అది దుబ్బాక గెలవలేదా? ఇప్పుడు ఎట్లా? అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరా? ఓకే. అప్పుడు హరీష్ రావు గారు మంత్రి లేదా? ఓకే. ఇప్పుడైనా ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఈయన మాజీ మంత్రి అయింది. కానీ నేను దుబ్బాక ఉప ఎన్నిక గెలిచిన రోజు అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఈ రాష్ట్రంలో ఒక కేబినెట్ మంత్రి హరీష్ రావు గారు. ఆ ఇద్దరిని కాదని దుబ్బాక ప్రజలు నన్ను ఆశీర్వదించి పంపించారు కదా. రేపు కూడా మెదక్ పార్లమెంట్ నుంచి నన్ను ఆశీర్వదించి పంపిస్తారు. పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూసి ఈ దేశానికి అన్ని ఆయనే అని ప్రపంచం అంతా ఘోషిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు గెలవబోతున్నటువంటి 400 పార్లమెంట్ సీట్లలో మా మెదక్ ఎంపీ కూడా ఉండాలని మా మెదక్ ప్రజలు కోరుకుంటారు. ఈ రోజు టీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి? టీఆర్ఎస్ కోటేస్తే ఒకరో ఇద్దరు గెలుస్తారని అనుకుందాం. ఉదాహరణకి నా అంచనా 0 సీట్లు టీఆర్ఎస్ కి. ఒక్క సీట్ కూడా గెలవదు. పొరపాటున ఒకటి గెలిచింది అనుకోండి, ఏం చేయాలి? గెలిచిన ఒక ఎంపీ 543 మంది ఎంపీలలో ఈయన ఏడ కనబడతాడు? ఈయన ఏం చేస్తాడు? 2014లో గెలిచి ఏం చేయలేదు వాళ్ళు, డబుల్ డిజిట్ లో గెలిచి. 2019లో సింగిల్ డిజిట్ లో గెలిచి ఏం చేయలేదు. ఇలా కొత్తగా వాళ్ళు చేసేది ఏముంటది? కాబట్టి ప్రజలు క్లారిటీ ఉన్నారు. భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి తెలంగాణ ప్రజలతోటి పేగు బంధం తెగిపోయింది. పార్టీ పేరులోంచి తెలంగాణ అనే పేరును తీసేసిన రోజే తెలంగాణ ప్రజలకి టీఆర్ఎస్ పార్టీకి దూరం పెరిగింది అనేది నా అంచనా. సో బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ గెలిచే సీటు మెదక్ అని వాళ్ళ పార్టీలో జరుగుతున్నట్టు చర్చ. ఫస్ట్ మెదక్ సీటు గెలవబోతున్నారంట బీఆర్ఎస్. తర్వాత సీట్లు 2-3 గెలుస్తారా లేదా అని పక్క పెడితే ఫస్ట్ గెలిచే సీటు అదేనంట. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? జూన్ 4వ తారీఖు సాయంత్రం ఎన్నికల ఫలితాలు వచ్చినాక మాట్లాడుకుందాం. సరే, వాళ్ళకు ఉండేటువంటి అంచనా వాళ్ళకు ఉండొచ్చు. దుబ్బాక ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా చెప్పారు కదా, దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందని నవ్విరు కదా చాలా మంది, ఎటకారం చేసిరు కదా. గెలిచిందా గెలవలేదు? ఓకే. సో డెఫినెట్ గా రేపు మెదక్ కూడా గెలిచి చూపెడతారు. ఓకే. సో 1999లో మెదక్ పార్లమెంట్ నుంచి బీజేపీ గెలిచింది. అక్కడ ఖచ్చితంగా గెలిచే వస్తారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి సిట్టింగ్ ఎంపీలు అందరు పోతున్నారు. సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, రీసెంట్ గా దానం నాగేందర్, సో వగేరా ఇలా అందరు పోతున్నారు. ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడు. సో మీరు ఎట్లా రేవంత్ రెడ్డిని దాటుకొని మీరు మెజార్టీ సీట్లు ఎట్లా సాధించుకుంటారు? ఏంటి ప్లాన్ ఏంటి? తెలంగాణ ప్రజలకి నేను ఒకటే ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్? కేసీఆర్ చేసిన తప్పే చంద్రశేఖరరావు గారు ఏదైతే చేయకూడని పనులు చేసిర్రు, ఏ తప్పులు అయితే చేసి స్వయంకృత అపరాధంతో తన ప్రభుత్వాన్ని తాను ఓడిపోయేలాగా, ప్రజలకి తన మీద ఏహ్య భావం వచ్చేలాగా పనిచేసిండ్రు, దానికి భిన్నమైనటువంటి పాలన ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఏం చేస్తున్నారు? 100 రోజులు కాకముందే వారు మొదలు పెట్టినటువంటి కార్యక్రమం ఏముందని ఒకసారి మీరు ఆలోచించారు. సో ప్రజలు ఈ రోజు మౌనం కనబడుతుండొచ్చు, ప్రజలు మాట్లాడకపోవచ్చు ఈ రోజు, కానీ సందర్భం వచ్చిన తర్వాత ప్రజలు తీర్పిచ్చిరు కదా. చంద్రశేఖరరావు గారికి అసలు ఎదురే లేదనుకున్నారు కదా, ఎదిరిచ్చిండ్రా ఎదిరించలేదా? సో మనిషి చేస్తున్నటువంటి పనులు, రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి పనులు ప్రజలు వింటున్నారు, చూస్తున్నారు, మౌనంగా భరిస్తున్నారు అంటే ప్రజలకు అర్థం కాదు. They are more educated than the political leaders, but they will wait for a time and opportunity. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వాన్ని కూలగొడతాం, ప్రభుత్వాన్ని పడేస్తామన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా అలర్ట్ అవుతుంది కదా. రిస్క్ ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? వాళ్ళ బీఫామ్ తోటి గెలిచినటువంటి వాళ్ళ 64 మంది ఎమ్మెల్యేలు వారి ముఖ్యమంత్రి మీద విశ్వాసంతో ఉన్నంత సేపు వాళ్ళ ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది? భారతం మెజారిటీ కావాల్సింది 60 సీట్లు. కాంగ్రెస్ పార్టీ తన బీఫామ్ మీద గెలిచింది 64 మంది ఎమ్మెల్యేలు. వారికి అలయన్స్ లో గెలిచింది సిపిఐ పార్టీ ఒక ఎమ్మెల్యే. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీ కంటే 5 మంది ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎవరు పడగొడతారు అంటే కాంగ్రెస్ లోంచే కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి పోయి పక్క పార్టీకి మద్దతు ఇస్తే తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు పడిపోతుంది?
అంటే మీరు బీఫామ్ ఇచ్చి మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యేల మీద మీకు విశ్వాసం లేదా? ఉండని ప్రతిపక్షం ఏమైతుంది? చంద్రశేఖరరావు గారు చేసిన తప్పే మీరెందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఆ తప్పు మంచిది కాదు. ఏ మందల కడితేంది ఈ నీళ్ళంక తెచ్చి మన మందల దొరుకోరా అన్నటువంటి చంద్రశేఖరరావు గారి పాలసీ మంచిది కాదనే ప్రజలు తీర్పిచ్చారు. మీరు కూడా అదే దారిలో నడుస్తా అంటే దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్? నేను అప్పటి నుంచి అదే చెప్తా ఉంటా. ఈ రెండు కూడా ఒక తాను ముక్కలు, ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు. ఈ రెండింటి మధ్యలో ఉన్నది విడదీయరు అన్నటువంటి ఫెవికాల్ బంధం అని నేను మొదటి నుంచి అందుకని చెప్తుంటా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, మీ పార్టీలో ఉన్నటువంటి లక్ష్మణ్ గారు కావచ్చు, ఏ వ్యాఖ్యలు చేసిన గతంలో, ఇప్పుడు దాన్ని రేవంత్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, దాన్ని క్యాచ్ చేసుకొని మీ మీద ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతామంటారు కాబట్టి మాకు కొన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి మై క్వశ్చన్ ఈస్ స్ట్రైట్. మీరు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి 64 మంది ఎమ్మెల్యేలు మీతో ఉంటారా? ఉండరా? ఉంటారు. ఉన్న తర్వాత మీ ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది? వెర్ ఈస్ అ క్వశ్చన్. ఎవరైనా ఏమైనా మాట్లాడారు, నేను మీరు చెప్పిన పెద్దల పేర్లు ఏవి కూడా నేను వినలేదు, వాళ్ళు ఏం మాట్లాడారో కూడా నేను వినలేదు. బట్ మై క్వశ్చన్ ఈస్ స్ట్రైట్. 64 మంది ఎమ్మెల్యేలని మీరు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నారు. మీ ఎమ్మెల్యేలు మీతో ఉంటారనే విశ్వాసం మీకు ఉందా లేదా? మీ ఎమ్మెల్యేల మీద మీకు విశ్వాసం లేకపోతే మీరు పక్కపాటి ఎమ్మెల్యేలను తీసుకుంటే ఏం లాభం ఉంటుంది? ఏముండదు కదా. ఏ ప్రాబ్లం అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో మమ్మల్ని లాఠీలు పట్టి కొట్టిన వాళ్ళను వద్దు మొర్రు అంటే చంద్రశేఖరరావు తీసుకొని తప్పు చేసిండో, ఇలా మళ్ళీ అట్లాంటి వాళ్ళనే వీరు కూడా తీసుకుంటున్నారు అనుకోండి, ఏం లాభం ఉంటుంది? రిజల్ట్ విల్ బి ద సేమ్. దానం నాగేందర్ రీసెంట్ గా జాయిన్ అయ్యారు. సో ఆయన గురించి మాట్లాడుతున్నారా మీరు? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నేను వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచి మాట్లాడతలేదు. నేను వ్యక్తుల గురించి ఎప్పుడు మాట్లాడాను. సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటున్నాను. మా ఎమ్మెల్యేలు తీసుకున్నారు, మా ఎల్పీని కలుపుకున్నారని మీరు అంతా గొంతు తెచ్చుకొని అరిసిరు. కోర్టుకు పోయినారు. ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, అదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. అదే టిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుని ఇలా మళ్ళీ వీళ్ళు చేస్తున్నారంటే ఏమర్థండి? ఇప్పుడు బీజేపీలో కూడా వలసలు వస్తున్నాయి కదా, పోతే కాంగ్రెస్ లకి లేదంటే బీజేపీలకి. రీసెంట్ గా ఆరూరు రమేష్ కూడా జాయిన్ అయినా, ఆయన వరంగల్ ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు అనేది ఒక చర్చ. ఆరూరు రమేష్ గారి చర్చ, దానం నాగేందర్ గారి చర్చ ఒకటి కాదు, దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆరూరు రమేష్ గారు ఈ రోజు ఎమ్మెల్యే కాదు, వారు మాజీ ఎమ్మెల్యే ఉండి మా పార్టీలోకి వస్తున్నారు. దానం నాగేందర్ గారిని మీరు పేరు తీసుకున్నారు కాబట్టి నేను పేరు వాడుతున్నాను. వారు ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు. ఒకవేళ వారికి పార్టీ మారాలని ఉంటే, యాజ్ ఫర్ యాజ్ రఘునందన్ ఈస్ కన్సర్న్, యాజ్ ఫర్ యాజ్ ద పొలిటికల్ ఎథిక్స్ ఆర్ కన్సర్న్, వారు అది రిజైన్ చేసేస్తే బాగుంటుంది అనేది ఒక రాజకీయాలలో మంచి జరగాలి, మార్పు రావాలి, చదువుకున్న వాళ్ళందరూ దాన్ని స్వాగతించాలని అనుకునేటువంటి వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను. లోక్సభ ఎన్నికల వేళ కవిత అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూడొచ్చు? మీ పార్టీ మైలేజ్ కోసమా? ఇన్ని రోజులు సీరియల్ ఎపిసోడ్ మాదిరిగా వచ్చిన కవిత ఎపిసోడ్ ఇప్పుడు పులి స్టాప్ పడ్డాం, ఎట్లా చూడొచ్చు దీన్ని తెలంగాణ ప్రజలు కావచ్చు? సో భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు, రఘునందన్ రావు పోయి కవితను అరెస్ట్ చేయలేదు. కవిత అరెస్ట్ కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తమ పనిని తామే చేసుకుంటూ పోతా ఉంటాయి. దాని గురించి మీరు ఎందుకు అనవసరంగా భూతద్దల్లో పెట్టుకొని ఊహించుకుంటారు? కవిత కేసు ఇవాళ కొత్తగా స్టార్ట్ అయిందా? ఎలక్షన్ల కోసం స్టార్ట్ అయిందా? ఎలక్షన్ల కోసం అరెస్ట్ జరిగిందా? చట్ట ప్రకారం కేసుకి నోటీసులు ఇవ్వాలి, ఇచ్చినాం. ఈ రోజు కూడా కేజ్రీవాల్ గారికి 9వ ఈడీ సమన్లు ఇచ్చింది. అందుకనే ముందు ఒక ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అయ్యారు, జార్ఖండ్ ముఖ్యమంత్రి అనుకుంటా, సోరెన్ గారు కూడా 10 సార్లు నోటీసులు ఇచ్చారు. వాళ్ళు రాకపోతే అప్పుడు కోర్టు వారెంట్ ఇష్యూ చేసి అరెస్ట్ చేసింది. తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయమంటారా వద్దా మీరు చెప్పండి? తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయమంటే అది చట్టం చేసుకుంటూ పోతున్నటువంటి పని. ఈడీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? 9 సార్లు సమన్లు ఇచ్చినాం, 9 సార్లు ఆమెనే సుప్రీంకోర్టుకు పోయింది. కోర్టులో వాయిదాలు నడుస్తా ఉన్నాయి. కోర్టు ఎక్కడ అరెస్ట్ చేయొద్దని చెప్పలేదు. సో చట్టం తన పని తాను చేసుకుంటూ. అసెంబ్లీ ఎన్నికల టైంలో మీరు బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మీ మీద విమర్శలు చేసింది. ఆ విమర్శలు కొద్ది గొప్ప వాళ్ళకి వర్కౌట్ అయినాయి అసెంబ్లీ ఎన్నికలు. సో లోక్సభకు వచ్చేసరికి ఇక్కడ మీకు కూడా కొద్దిగా మైనస్ అయ్యే అవకాశం ఉందని, కవితని అరెస్ట్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగినాయని ఒక చర్చ. ఆ చర్చకే భార్గవ్ గారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకులు కవితను అరెస్ట్ చేయలేదు. కవితను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. దయించి రెండింటి మధ్య ఉన్న తేడాను గమనించుండ్రి. పార్టీలు వేరు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వేరు. ఓకేనా? మేము సిద్ధాంతపరంగా ఇంకొక పొలిటికల్ పార్టీని విభేదిస్తుండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, మీరు తప్పు చేసిరు జైలుకు పోతారని మేము మాట్లాడి ఉండొచ్చు. కానీ యూ షుడ్ టేక్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్రైమ్ లాగానే చూడండి. నేరానికి కావాల్సిన సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. ఈడీ చెప్పింది నిన్న కోర్టుకి ఇచ్చిన రిపోర్ట్ లో. మాగుంట గారు అప్రూవర్ గా మరి ఏం చెప్పారు, శరత్ చంద్రారెడ్డి గారు ఏం చెప్పినారని చెప్తా ఉన్నారు. నిన్న ఎందుకు అరెస్ట్ చేయలే, ఇవాళ ఎందుకు అరెస్ట్ చేసినారు అనే దానికి లింకప్లు పెట్టకండి దయచేసి. అయితే అదే ఈడీ, ఇదే ఈడీ, మీరు అడుగుతున్నటువంటి ఈడీ, మీరు చెప్తున్నటువంటి ఈడీ
శ్రీమతి సోనియా గాంధీ గారిని పిలిచింది, రాహుల్ గాంధీ గారిని పిలిచింది, ప్రియాంక గాంధీ గారి భర్త రాబర్ట్ వాద్రా గారిని పిలిచింది. మరి ఈ ముగ్గురిని కూడా గంటలు గంటలు పిలిచింది, 5 సార్లు పిలిచింది, 10 సార్లు పిలిచింది. వాళ్ళని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అరెస్ట్ చేయలే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు అరెస్ట్ చేస్తలేరు. అంటే ఏం చెప్తున్నారు మీరు? కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే చెప్పదలుచుకురా? రెండు జాతీయ పార్టీలు ఒకటట్లయితే మరి ఎట్లా చెప్తున్నారు మీరు? కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినని మీరు చెప్తున్నారు. మరి అదే కాంగ్రెస్ పెద్దల్ని నేను అడుగుతున్నా, కవిత కంటే ముందు సోనియా గాంధీ గారిని పిలిచిరు కదా ఈడీ ముందుకి, కవిత కంటే ముందు రాహుల్ గాంధీ గారు ఈడీ ముందుకు పోయినారు కదా, వారు రాబర్ట్ వాద్రా గారు కూడా పోయినారు కదా, మరి ఆ ముగ్గురిని అరెస్ట్ చేయలేదు కదా ఈడీ. అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయా? అందుకని దయించి రాజకీయ అవసరాల కోసం ఏది పడితే అది మాట్లాడకండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టాన్ని తన పని తాను చేయనియండి. కోర్టులు తమ జడ్జిమెంట్లు తాము ఇస్తున్నాయి, కోర్టులకు పోయినారు వారు, కోర్టు చెప్తుంది కదా. కొద్దిసేపటి క్రితం శ్రీమతి కవిత గారి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది కోర్టు. ఒకవేళ అరెస్ట్ చేయడం తప్పు అయితే, సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఈడీ అరెస్ట్ చేయడం తప్పు అయితే కోర్టు చెప్తుంది కదా. భార్గవ్ గారు, భారతీయ జనతా పార్టీకి కవిత అరెస్ట్ కి అట్లాంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ. ఆ డ్యూటీని చేయాల్సింది ఈడీ ఉంది, ఐటీ ఉంది, సిబిఐ ఉంది, ఏసీబీలు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లు చేస్తాయి, తమ పని తాను చేసుకుంటారు. నిన్న ముఖ్యమంత్రి పెట్టినటువంటి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఒక గేట్ ఓపెన్ చేసినాము, ఇంకా పెద్ద ఎత్తున వలసలు రాబోతున్నాయి. ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన 100 రోజుల పాలన అయిపోయిన తర్వాత పిసిసిగా ఇప్పుడు రంగంలోకి దిగిన ఒక గేట్ ఎత్తేసిన పెద్ద ఎత్తున చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ అలాంటి మాట్లాడు. అదన్నా మీ పార్టీలో నుంచి ఏమన్నా వలసలు బయటికి పోయే అవకాశం ఉందా? మీకేమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అదే రెండు పార్టీలు చూసుకోవాల్సినటువంటి ముచ్చట, ఇబ్బంది కదా మాట. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చి భారతీయ జనతా పార్టీలోకే వలసలు వస్తా ఉన్నాయి, అనేక మంది పెద్దలు వస్తా ఉన్నారు, మా సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ పనిచేస్తామని వస్తా ఉన్నారు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు వేరు కావబ్బా. 2014లో గెలిచి ఇటు వచ్చిర్రు, 2019లో కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్ లకు వచ్చిర్రు, ఇలా 2023లో బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లో పోతున్నారు. వైస్ వర్స అంతే. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి, విడదీయరాని సంబంధం ఉందని నేను ఎందుకు చెప్పినా అంటే అంతే. ఏడున్నా మా ఆస్తులు మంచిగా ఉండాలి, మా కంపెనీలు మంచిగా ఉండాలి, మా వ్యాపారాలు మంచిగా ఉండాలి. అది కాంగ్రెస్ లో ఉన్నా బీఆర్ఎస్ లో ఉన్నా మేము మంచిగా ఉంటే చాలనుకునేటోళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పులనే మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని రఘునందన్ అంటున్నాడు, అంతేనా? అంటే నేను అదే పదే మీరు ఇప్పటికి 3వ సారి అడిగిరన్న. నీకు అబ్జల్యూట్ మెజారిటీ ఉన్న తర్వాత, నీ బీఫామ్ మీద గెలిచినటువంటి 64 మంది ఎమ్మెల్యేలు నీతో ఉన్న తర్వాత, నీ ఎమ్మెల్యేల మీద నీకు విశ్వాసం లేకపోతే నువ్వు పక్క పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేలను తెచ్చుకో. 64 మంది మీరు ఉన్నారు, మీరు అలయన్స్ లో పొత్తిచ్చినటువంటి సిపిఐతో కలిపితే 65 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నడపడానికి మీకు 60 మంది చాలు. ఎందుకు ఎవరో కూలగొడతారంటే మీ ఎమ్మెల్యేలు ఎందుకు పోతారు? మీ ఎమ్మెల్యేల మీద మీకు విశ్వాసం లేదా? మీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మీ మీద ఉండరా? ముఖ్యమంత్రి గారి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదా? ఉంటే ఎట్లా కూలిపోతుంది ప్రభుత్వం? కూలిపోయిన ప్రభుత్వం గురించి పక్క పార్టీలను ఎందుకు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు? ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యానికి అనేది నా ఉద్దేశం. సో మెజారిటీ సీట్లు మీరే సాధించబోతున్నారా? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తెలంగాణ నుంచి వాళ్ళు కూడా మెజారిటీ సీట్లు మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ గిఫ్ట్ ఇవ్వాలని వాళ్ళు చూస్తున్నారు. మీ టార్గెట్ మొత్తం సీట్లు మేమే గెలుస్తాం. 17 పార్లమెంట్ తెలంగాణలో ఉన్న 17 సీట్లు మేమే గెలుస్తాం, ఎంఐఎం తో సహా. అన్ని ఎంఐఎం సీట్ ఏమైనా రాసిచ్చిరా? ఎందుకు? అదే హైదరాబాద్ పార్లమెంట్, అది అంతే. హైదరాబాద్ పార్లమెంట్ లో ఒక దగ్గర ఎంఐఎం గెలిచింది అంతే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అక్కడ. అధికార పార్టీ ఎఫెక్ట్ 1% కూడా ఉండదని చెప్తున్నారు మీరు. సో అధికార పార్టీకి ఒకవేళ ఓటేస్తే, నేను ఇందాక టీఆర్ఎస్ గురించి చెప్పిన, దే విల్ బికమ్ ఏ బిగ్ జీరో అని చెప్పినాను. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ టీవీతో సహా మొదలుకుంటే, మీరు రిప్రజెంట్ చేస్తున్న టీవీ ఛానల్ తో సహా మొదలుకుంటే, ఈ దేశంలో ఉన్న ఏ ఒక్క టీవీ ఛానల్ అన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిందా? ప్రతి టీవీ ఛానల్, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎందుకు బీబీసీ దాకా, మీరు ఏడికన్నా పోండి, ఏ టీవీ ఛానల్ అయినా ఏం చెప్తుంది? నరేంద్ర మోడీ గారు 3వ సారి ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. మరి ఎవరికి వేయాలి? ప్రజలు ఇవ్వాలా? ఈ దేశం భద్రంగా ఉండాలంటే, ఈ దేశం బార్డర్లు భద్రంగా ఉండాలంటే, ఈ దేశంలో తీవ్రవాదం, హింస ఇట్లాంటివన్నీ తగ్గాలంటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉండాలంటే ఎవరికి ఓటేయాలని ప్రజలు కోరుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలనుకుంటున్నారు. కాబట్టి తెలంగాణలో మేము 17 సీట్లు గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకుంది. సో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించింది, అధిష్టానం అయిపోయింది. ఈసారి చూడొచ్చా లోక్సభలో రఘునందన్? సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందుకు పోతున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నాకు లక్ష్యం ఉంది, నాకు లెక్క ఉంది. ఈ రెండింటిని కలుపుకొని మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచి మీ అందరి సహకారంతో వస్తాను.